నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో 4 ఉమ్మడి జిల్లాలు, అటు 3 ఉమ్మడి జిల్లాలకేమో టీచర్స్ ఎన్నికలు ఉంటే 4 ఉమ్మడి జిల్లాలకు అటు గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎన్నికలు ఉన్నాయి. అయితే ఎట్టకేలకు ప్రచారం అయితే ముగిసింది. ప్రచారం తర్వాత ప్రజాభిప్రాయాన లేదంటే ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎందుకు గెలిచే అవకాశం ఉంది, వాళ్ళ బలగాలు ఏంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ముందుగా ప్రసన్న హరికృష్ణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆయనకు బీసీ మూవ్మెంట్ ద్వారా కావచ్చు, బీసీ అనే ఒక ఆలోచనలో కొంచెం హెడ్జ్ కనిపించినప్పటికీ మళ్ళా బీఎస్పీకి గతంలో కాంగ్రెస్ నుండి, గతంలో బీఆర్ఎస్ నుండి ఏదైతే టికెట్ ఆశించిండో దాని ద్వారా కొంత నెగిటివ్ కనిపిస్తూ ఉంది. అది పక్కన పెడితే బీసీ అభ్యర్థి అయి ఉండి బీసీల పక్షాన పోరాటం చేస్తా అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అది ఆయనకు కొంచెం హెడ్జ్ కనిపిస్తున్నటువంటి సందర్భం. ఆయన వైపు గ్రాడ్యుయేట్స్ గత కొంతకాలంగా ఆయన గ్రౌండ్లో తిరుగుతుంది కాబట్టి కొంత మేరకు ఆయన చూసేటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అలాగే ఆయన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఆ ఇన్స్టిట్యూట్స్ ద్వారా కూడా కొంతవరకు సేవలు అందించిన అని చెప్తా ఉన్నాడు. అది కూడా కొంతవరకు ఆయనకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. అలాగే కొంచెం ఇది కోచింగ్ సెంటర్స్ ఇన్స్టిట్యూట్ వాటి ద్వారా కొంచెం హిట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే బీఎస్పీలకు ఏదైతే పోయిందో ఆ బీఎస్పీలకు పోయిన తర్వాత కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ, ఎందుకంటే అవకాశం కోసం పార్టీలు మారుతూ ఉన్నాడని చెప్పేసి ప్రతిపక్షాలు ఆయన మీద ఒక ఏమంటారు బూచిగా ఆయన చూపించి ఆయన నెగిటివ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దాని తర్వాత కొంతవరకు నెగిటివ్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. అంజిరెడ్డి అనే వ్యక్తి ఆయన అఫిడవిట్లో దాదాపు 113 కోట్ల రూపాయలు చూపించినటువంటి సందర్భం ఉందని చెప్తా ఉన్నారు. అలాగే బీజేపీ నుండి ఉన్నటువంటి గ్రౌండ్లో బలంగా వర్క్ చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండడం ఈయన కొంతవరకు మైనస్. అలాగే మెదక్ నుండి గతంలో ఎంపీ టికెట్ కోసం ఎదురు చూసిండు. ఎంపీ టికెట్ వస్తుందేమో అని చెప్పేసి ఆశతో అనేక ప్రలోభాలు పెట్టిండని చెప్తా ఉన్నారు. ఆయనకు సొంత పార్టీ వాళ్ళే ఆయన విషయంలో కొంత నెగిటివ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అలాగే మొన్న ఏదైతే ఒక న్యూస్ పేపర్లో 30 కోట్లు ఇచ్చి నేను టికెట్ కొన్నా అని చెప్పేసి ఒక న్యూస్ పేపర్ వచ్చింది. దానిలో అది ఫేక్ న్యూస్ అని చెప్పేసి వాళ్ళే మళ్ళీ తర్వాత ఫేక్ న్యూస్ అని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది. కానీ దానికంటే ముందు ఏదైతే ఆ పేపర్ కాంగ్రెస్ వాళ్ళు కాదు, కావాలని ఆయన మీద ఫోకస్ లేదు కాబట్టి ఫోకస్ చేసుకునే ప్రయత్నంగా అది ఒక స్ట్రాటజీ అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి సందర్భం. అలాగే ఈయన మెదక్ జిల్లాకు ఈయనకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఏదైతే కరీంనగర్ ఉందో కరీంనగర్లో బండి సంజయ్ ఉండడం అదొకటి ఈయనకు ప్లస్ పాయింట్గా ఉంది. అలాగే కరీంనగర్ అటు నిజామాబాద్ కావచ్చు, ఈ ప్రాంతంలో మొత్తం మీద బీజేపీ ఎంపీలు ఉండడం ఆయన కొంతవరకు ప్లస్ పాయింట్ ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో బీజేపీ వైపు ప్రజలు, ఎందుకంటే అధ్యక్షుడిని ప్రకటించకుండా దాన్ని బ్లాగ్ చేయడం వల్ల కొంతవరకు ప్రజలు కూడా ఆయన వైపు సానుకూలంగా కనిపించినటువంటి సందర్భం. అలాగే బీఆర్ఎస్ కూడా వీళ్ళకే మద్దతు తెలుపుతూ ఉంది. బీఆర్ఎస్ వ్యక్తులు అలాగే బీజేపీ వ్యక్తులు కూడా వీళ్ళకే మద్దతు తెలుపుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. కానీ ఆ ఏరియాలో ఈయనకు ఉన్నటువంటి ప్లేస్ పాయింట్లు అవి బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నారని చెప్తా ఉన్నారు. అది ఇంతవరకు వాస్తవం అనేది ఇంతవరకు తెర బయటకు అయితే ఇంతవరకు అనిపించలేదు. కానీ అంతర్గతంగా జరుగుతున్నటువంటి కుమ్మక్క అని చెప్తా ఉన్నారు. దాని ద్వారా ఏదైతే బీఆర్ఎస్తో పొత్తు ఉంది అని చెప్పేసి బయట ప్రచారం జరుగుతూ ఉందో, గతంలో నిరుద్యోగులను మోసం చేసినటువంటి బీఆర్ఎస్ తోటి బీజేపీ ఉంది. ఇలా ఈయన గెలిచిన బీఆర్ఎస్కు బీజేపీకి తొత్తుగానే ఉంటాడు తప్ప గ్రాడ్యుయేట్స్కు ఏం ఒరిగేది లేదు అని చెప్పేసి కొంతవరకు నెగిటివ్ కూడా ప్రచారం అయితే ఉన్నది. దానికి కొంచెం ఆల్రెడీ సమయం అయిపోయింది కాబట్టి దాన్ని మార్చుకునే అవకాశం లేదని చెప్పేసి క్లియర్గా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు రేపటి రోజు ఏదైతే ఎన్నికల కంటే ఒక రోజు ముందు కొంత మేరకు డబ్బు వంచుతారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో డబ్బు తీసుకొని ఓటేసే స్థితిలో వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది, వాళ్ళకు ఒక అవగాహన ఉంది దీనిపైన అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అలాగే నిన్న ఏదైతే మనం 6 ప్రశ్నలు అడిగినామో 6 ప్రశ్నల్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కొంతవరకు దానిపైన అడిగే ప్రయత్నం చేసినాం, చెప్పే ప్రయత్నం చేసిండు. అలాగే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి విషయానికి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ఫామ్ కాగానే కొంతవరకు ఉద్యోగాలు వేసిండు. గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 ఈ పరీక్షలు ఏవైతే ఉన్నాయో పేపర్ లీకేజ్ లేకుండా చేయడం అనేది ఆయనకు పూర్తి స్థాయిలో కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే కరీంనగర్ ప్రాంతంలో ఆయనకు అనేక ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అలాగే కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి అందులో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు ఈయనకు కలిసి వచ్చిరని చెప్పుకోవచ్చు.
దాంతోపాటు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుండు అని చెప్పేసి బయట ప్రచారం జరుగుతూ ఉంది కదా, అది కూడా కొంత మేరకు ఈయనకు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకోటి ఆయనకు నెగిటివ్ ఏంది అని చెప్పేసి అంటే కరీంనగర్లో ఈయనకు చాలా బలం ఉంది. కరీంనగర్ అంటే సముద్రంలో ఉన్న ఏదైతే సొరచాపకి ఎంత అయితే బలం ఉంటుందో ఈయన కరీంనగర్లో అంత బలం ఉంది. కానీ అదే కరీంనగర్ నుండి ఎంపీగా ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఉండడం కొంత మేరకు ఈయనకు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది, ఓటు బ్యాంకును కొంత చీల్చే అవకాశం ఉంటుంది. కానీ ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో కొంతవరకు ఆలోచిస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఏది ఉంటే ప్రభుత్వం పక్షాన ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఉంటే ప్రభుత్వం మనకు సానుకూలంగా పనిచేస్తుంది, ప్రభుత్వం మనకు బలంగా మన తరపున నిలబడే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. అది కొంత హెచ్చుతగ్గులలోనే గెలుపు అంచుల వరకు అయితే ఉన్నాడని చెప్పేసి గెలిచే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏదైతే 27 తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయో ఆ రోజు అంటే అభ్యర్థుల మనసులు కావచ్చు, అభ్యర్థుల ఆలోచనలు కావచ్చు, ఏదైనా మారితే చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కొంచెం గెలిచే అవకాశం బలంగా కనిపిస్తూ ఉంది. దీంతో పాటు ఏదైతే పట్టభద్రులు అడిగినటువంటి జాబ్ క్యాలెండర్ రావాలన్నా, ప్రభుత్వం మెడల్ వంచాలన్నా, లేదంటే ప్రభుత్వంతో మమేక్యమై పనిచేయాలన్నా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పర్ఫెక్ట్ వ్యక్తి అని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే ఆయనకు చట్టసభల్లో ప్రశ్నించడం అంటే ఇంకా సంపాదన సంపించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తి కాబట్టి ఆయనకు సంపాదించుకోవాల్సిన అవసరం మంజిరెడ్డికి కావచ్చు, ఇటు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కావచ్చు లేదని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యక్తి అయితేనే ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన కూడా ఇంకా బలంగా పనిచేస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే ఏదైతే జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, లైబ్రరీల విషయంలో కావచ్చు, అలాగే రీడింగ్ హాల్లలో కావచ్చు, వీళ్ళకి ఏదైతే కోచింగ్ సెంటర్లు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పర్ఫెక్ట్ పర్సన్ అని చెప్పేసి కొంతవరకు భావిస్తూ ఉన్నారు, పూర్తి స్థాయిలో అని చెప్పను. ఎందుకంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. డిఎస్సి కాంగ్రెస్ ప్రకటించింది ఆల్రెడీ. ఆ డిఎస్సి ప్రకటించడం గతంలో ప్రకటించింది 11,000 ఉద్యోగులకు పైన డిఎస్సి పూర్తి చేసింది. మెగా జాబ్స్ అని చెప్పేసి దసరాకు ముందు పండుగ వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం అందరికీ తెలిసిందే. దాంతోపాటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా త్వరలో రిజల్ట్ కూడా రాబోతూ ఉన్నాయి. గ్రూప్ 3 రిజల్ట్ ఆల్రెడీ వచ్చేసినాయి కాబట్టి దాంట్లో కూడా కొంత ప్రభుత్వం వచ్చిన అతి కొద్ది కాలంలోనే నిరుద్యోగుల పక్షాన ఉంది అనేది కొంత నానుడు ఉంది. అది ఏదైతే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి బలంగా పనిచేసే అవకాశం ఉంది. అలాగే కొట్లాడే సత్తా ఉన్న వ్యక్తి, ప్రభుత్వం కూడా ప్రజల పక్షాన ఉంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఏదైతే నిరుద్యోగం అనే అంశం ఉందో దానిపైన కూడా ప్రభుత్వం ముక్కుపాదం మోపుతా ఉంది. నిరుద్యోగులు లేకుండా చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు నిరుద్యోగులు అయితే భావిస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ వైపు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వైపు చూసే అవకాశం ఉంది. అలాగే కరోనా కష్టకాలంలో కూడా అనేక మంది టీచర్లకు లేదంటే వేరే స్కూల్లో ఉపాధి కోల్పోయినటువంటి టీచర్లకు కూడా ఆశ్రమం కల్పించి ఏదైతే ఉద్యోగం ఇచ్చి ఆన్లైన్ క్లాసులు చెప్పుకునే అవకాశం కల్పించిందని చెప్పేసి కొంతమంది టీచర్లు చెప్పినటువంటి సందర్భం, అది కూడా కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అనేక మంది గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగం కల్పిస్తాడన్న ఆశ ఉంది. ప్రైవేట్ రంగాల్లో కావచ్చు, ఆ స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఆ ప్రాంతంలో వాళ్ళను ఆదుకున్నాడని చెప్పి చెప్తా ఉన్నటువంటి సందర్భాలు, మంచి జీతాలు ఇచ్చి కూడా వాళ్ళను నాణ్యమైన విద్య అందించాలి, అలాగే నాణ్యమైన ఉపాధ్యాయులు కూడా ఉండాలని చెప్పేసి ఆ రకంగా ఆయన పనిచేస్తున్నటువంటి సందర్భం గ్రాడ్యుయేట్స్కి కొంత ఆకర్షణీయంగా ఉంది. ఆ నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇటు కరీంనగర్ ప్రాంతాల్లో ఈయనకు బలం ఎక్కువ ఉంది. అలాగే ఈ మధ్య కాలంలో ఏదైతే మన మెదక్ ప్రాంతంలో అయితే సంగారెడ్డి ప్రాంతంలో అంజిరెడ్డి ఆ ప్రాంతంలో ఉంటాడు కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా కొంచెం డల్గా ఉన్నప్పటికీ ఏదైతే మొన్న పెట్టినటువంటి సభ తర్వాత సిద్దిపేట జిల్లాలో మెదక్లో సంగారెడ్డిలో పెట్టినటువంటి సభ తర్వాత కూడా కాంగ్రెస్ నాయకులు బలంగా పనిచేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదన్నా కొంత మార్పు వచ్చే అవకాశం ఉండొచ్చు. అలాగే నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడిండో ఆ మాటల తర్వాత కూడా కొంత మేరకు ఆయనకు గెలుపు అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ నిరుద్యోగ యువత కావచ్చు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వం తరపున కావచ్చు, ప్రభుత్వంలో ప్రభుత్వం తరపున ఎవరుంటే ఆ చట్టసభలో బలంగా వాళ్ళకి కావాల్సినటువంటి గొంతును వినిపిస్తూ ఉంటారో మీరే ఆలోచించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. మీరే వాళ్ళు మరోసారి ప్రభుత్వం ఎట్లా పనిచేస్తూ ఉంది, ప్రభుత్వం నిజంగా మన పక్షాన ఉందా, లేదంటే ప్రభుత్వం నిజంగానే ఏదైతే నిరుద్యోగం పోగొట్టే ఆలోచనలో ఉందా, మరి ప్రభుత్వానికి బలం కావాలంటే మనం ఏం చేయాలన్న ఆలోచనలో నిరుద్యోగులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది, గ్రాడ్యుయేట్స్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. భావితరాల భవిష్యత్తుని యువత అని చెప్తూ ఉంటారు. కాబట్టి తెలంగాణ భవిష్యత్తును, తెలంగాణ విద్యార్థుల
లేదంటే తెలంగాణ నిరుద్యోగుల భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం పట్టభద్రులకు ఉంటుంది కాబట్టి ఆ దిశగా బలమైన వ్యక్తిని ప్రభుత్వానికి ఒక అభ్యర్థిని అప్పచెప్తారని చెప్పేసి కొంతమంది కోరుకుంటా ఉన్నారు. సరే ఏదేమైనప్పటికీ నిజంగా నిరుద్యోగులకు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే సమాజం పైన కావచ్చు అన్నిటిపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు గత 10 ఏళ్లుగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఎందుకు తెచ్చుకున్నాం, నిధులు నియామకాలని చెప్పేసి తెచ్చుకుంటే ఈరోజు నిధులు లేక నీళ్లు సరే కొంతవరకు నీళ్ళు వచ్చినప్పటికీ నియామకాలు నిధులు లేక అనేక సార్లు మన ప్రభుత్వ స్థలాలు అమ్మినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటికీ విముక్తి కలిగించాలని చెప్పేసి ప్రస్తుత రాష్ట్ర సర్కార్ అయితే కొంత ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నేనైతే బలంగా చెప్పగలుగుతా. ఎందుకంటే గతంలో అమ్ముకుంటూ రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇంకా అనేకం అందించినటువంటి సర్కార్ ప్రస్తుతం అయితే వాటన్నింటిని పక్కన పెట్టి నిరుద్యోగులకు ఒకవైపు ఉద్యోగాలు భర్తీ చేస్తూ మరోవైపు ప్రైవేట్ రంగాలను బలపరిచే ప్రయత్నం చేస్తూ మరోవైపు యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలన్న ఆలోచనలో కాంగ్రెస్ అయితే ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఏదైతే ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ వస్తూ ఉందో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు వాటిలో కూడా యువతకు ప్రధాన స్థానం ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. దానికంటే ముందు ఉన్నటువంటి ఎన్నికలు వాళ్ళకు ఘట్టంగా మిగిలిపోతూ ఉన్నాయి. నిజంగా పట్టభద్రులు వీళ్ళ పక్షాన ఉన్నారా? ఉద్యోగాలు విడుదల చేస్తూ ఉన్నారు. సరే పట్టభద్రులు ఎమ్మెల్సీగా గెలిపించకుండా చిత్తశుద్ధితోనే ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గెలుపు ఓటమి అనేది సహజం. ఆ ఓటమిలో గెలుపును చూసుకోవాలి, గెలుపులో ఓటమిని చూసుకొని భయంతో పనిచేయాలి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే మనకు ఓటేసినో వాళ్ళ పక్షాన, వాళ్ళ సమస్యల పక్షాన మనం పోరాటం చేయాలి. అప్పుడే నిజంగా ప్రభుత్వం పైన కావచ్చు, గెలిచిన అభ్యర్థి పైన కావచ్చు ప్రజలు నమ్ముతారు, పట్టభద్రులు నమ్ముతారు, టీచర్లు కూడా నమ్మే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అలాగే నిరుద్యోగులు మీరు వేసే ఓటు మీ భవిష్యత్తును మార్చే విధంగా ఉండాలని చెప్పేసి, మీకు ఉద్యోగాలు తెచ్చే విధంగా ఉండాలని చెప్పేసి, అలాగే మీ తర్వాత వచ్చే నిరుద్యోగులకు కూడా, మీ తర్వాత వచ్చే గ్రాడ్యుయేట్స్ కూడా ఒక మార్గంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. ఏదేమైనప్పటికీ ఎవరికి ఓటేస్తామన్నది కాదు, ఎవరు మన పక్షాన ఉంటారు, ప్రభుత్వం మన పక్షాన ఉండాలంటే ఎవరిని గెలిపించుకోవాలి అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఎవరికి లొంగకుండా, ఎలాంటి తాయిలాలు తీసుకోకుండా ఓటును నిస్వార్థంగా సరైన వ్యక్తికి ఎట్లాంటి వాటికి లొంగకుండా వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసే ప్రయత్నం చేయండి దయచేసి మిత్రులారా. ఇది మరింత గ్రాడ్యుయేట్స్ చూసే విధంగా దీన్ని ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ ఎవ్రీవన్.